మిల్లెట్ పొంగల్ చేస్తున్నానండి. మిల్లెట్ పెసరపప్పునండి. నైట్ నానబెట్టుకోవాలి. నైట్ నానబెట్టుకుని నీళ్ళు శుభ్రంగా కడిగి ఈ వాటర్ మంచి వాటర్ అండి. మంచి వాటర్ వేసుకోవాలి. వాటికి కావాల్సిన పదార్థాలు చాలా సింపుల్ అండి. మిరియాలు, ఉప్పు, కొంచెం నూనె, పసుపు, వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు. వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకోవాలండి. పొట్టు లేకుండా ఉండాలి. పొట్టుతో ఉంటే తినలేము, కొంచెం ఇబ్బంది అవుతుంది. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ అండి, ఎక్కువ వేసే అవసరం లేదు. కరివేపాకు, కొన్ని మిరియాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు. కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే పొంగల్ బాగుంటుందండి. ఒక గ్లాసు వాటర్ అండి. కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు అండి. శుభ్రంగా కడుగు పెట్టుకున్న మిల్లెట్స్, పెసరపప్పు వేసేయాలి. మూత పెట్టేయాలండి. ఒక 4-5 నిమిషాలు ఉండిపోతుంది. నైట్ నానబెట్టినాం కదండి, అందుకు. పొంగల్ రెడీ అయిపోయిందండి. ఒక డిష్లో తీసుకోవాలి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మిల్లెట్ పొంగల్ అండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా హెల్తీ కూడా అండి. మనం బియ్యానికి బదులు ఈ మిల్లెట్స్ చేసుకుంటే చాలా హెల్తీ అండి. దీనికి ఒక మంచి చట్నీ, మన నచ్చిన చట్నీతో తింటే చాలా బాగుంటుంది. దీనికి